నేను తప్పు చేశానని నాకు తెలుస్తుంది. ఇంకెప్పుడు ఇలా చేయను సార్. ఒక తల్లి బిడ్డని కలిపి గౌతమ్ గారు నిజంగా మంచి పని చేశారు. కానీ ఈరోజు ఆ అమ్మాయికి వచ్చిన పరిస్థితి రేపు నాకు రాబోతోంది. ఎన్ని కష్టాలు అవమానాలు వచ్చినా తట్టుకుని నేను బిడ్డని మోసాను, బిడ్డని కాపాడుకున్నాను అని గౌతమ్ గారు నన్ను చాలా పొగిడారు. కానీ రేపు నేను నా బిడ్డని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు గౌతమ్ గారు నా గురించి ఏమనుకుంటారు? అసలు నా బిడ్డను వదిలి నేను వెళ్ళగలనా? అహల్య గారు, ఏంటండి కింద నేను మంచి పని చేశానని అందరూ నన్ను పొగుడుతుంటే మీరు మాత్రం ఏం మాట్లాడకుండా పైకి వచ్చేశారు? ఏంటండి ఏమంటారు? నేను చేసింది కరెక్టే కదా? తల్లిని బిడ్డని కలిపాను కదా? అవునండి, మీరు నిజంగా మంచి పని చేశారు. చాలా గొప్ప పని చేశారు. ఆ తల్లి బిడ్డని కలిపారు. మరి ఈ విషయాన్ని ఇంత డల్గా చెప్తారేంటి? యాక్టివ్గా చెప్పాలి కదా. అందరూ నన్ను అప్రిషియేట్ చేశారు, మీరు కూడా నన్ను అప్రిషియేట్ చేయాలి కదా. మీరు నిజంగా గ్రేట్ అండి. ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తాడు. ఏంటండి మీరు ఇలా మొక్కుబడిగా చెప్తున్నారు? ఎందుకు ఇలా సడన్గా డల్ అయ్యారు మీరు? మీరు యాక్టివ్గా ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. రండి మనం ఈ మంచి మూడ్లో డాన్స్ చేద్దాం. డాన్సా? అవును, ఈరోజు ఒక తల్లిని బిడ్డని కలిపానన్న సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ఈరోజు నాకు ఫుల్గా డాన్స్ చేయాలని ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో నాతో పాటు మీరు కూడా డాన్స్ చేసి తీరాల్సిందే. మీరు కూడా చేయండి. అయ్యో వద్దండి, మీరు కూడా చేయండి. వద్దండి ప్లీజ్. ఆ తల్లి బిడ్డని కలిపిన పుణ్యం ఎప్పటికీ పోదండి, మళ్ళీ తిరిగి వస్తుంది. మీరు నేను మన బాబు కలిసే ఉంటాం. ఆ దేవుడు మనకి సాయం చేస్తాడు. దీన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నేనెప్పుడో చెప్పాను, కానీ ఇది రేపో మాపో అని సాకులు చెప్తూ ఇక్కడే తిష్ట వేస్తుంది. వెళతాను వెళతాను అంటుంది, కానీ వెళ్ళేలా లేదు. ఇది బయటకు వెళ్ళినా గౌతమ్ గాడు మళ్ళీ ఏదో ఒక రకంగా దీన్ని వెనక్కి తీసుకొచ్చేస్తాడు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎవరో వదిలేసి వెళ్ళిపోతేనే వెతుక్కుంటూ వెళ్ళి మరీ తల్లిని బిడ్డని కలిపినవాడు అహల్య వెళ్ళిపోతే మాత్రం తిరిగి తీసుకురాకుండా ఉంటాడా? ఏదో ఒకటి చెయ్యాలి. అహల్యని ఏదో ఒక రకంగా పంపించి అది మళ్ళీ తిరిగి రాకుండా చెయ్యాలి. ఏం చేస్తున్నావన్నా? ఏదో మహాకవి మహాకావ్యం రాసినట్టు ఫోజు కొడుతున్నావు.
అసలు ఏం రాసావన్నా? చూపించన్నా. గారాలు గానా పేరే బోలే బాబు. చీ 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 చీ. ఏంటన్నా ఇది? తెలుగా, మలయాళమా, కన్నడమా? నాకేం అర్థం కావట్లేదన్నా. ఏంటి, నువ్వు బాగానే రాశావు, నాకే అర్థం కావట్లేదా? చూడన్నా, ఏం నువ్వు రాసేది? అన్నీ అచ్చు తప్పులు, కామా లేదు, పులి స్టాప్ లేదు, మొత్తం గ్రామర్ మిస్టేక్లే అన్నా. అన్నా, ఇలాగైతే నువ్వు జీవితంలో రాయలేవన్నా. ఒక్క వాక్యం కూడా సరిగ్గా రాయలేదు. నేను చెప్పింది మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇలా తప్పులు రాస్తే నాకే అర్థం కాలేదు, ఇంకా అర్జున్ ప్రసాద్ గారికి ఏం అర్థమైద్దన్నా? అలిగింది చాలన్నా. నాకు ఇంతే వచ్చు, ఏం చేయమంటావు అంటావా? అలా అంటే ఎలా అన్నా? నీ బంగారం నీకు దక్కేది ఎలా? నువ్వు బాగా నేర్చుకుంటేనే కదా రాసి చూపించగలవు. ఇక లాభం లేదన్నా. నీకు డాక్టర్ వల్ల రోగం నయం కాలేదు, పోనీ రాయడం నేర్పిద్దామంటే అది నీ వల్ల కావట్లేదు. నీకు చదువు చెప్పి ఉపయోగం లేదు. నీకు మాట రావాలంటే ఒకటే మార్గం ఉంది. నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడన్నా, వాడి దగ్గరికి వెళ్దాం. ఆయన ఏ మాయో మంత్రమో వేసి నీకు మాటలు తెప్పిస్తాడు. అవునన్నా, కాకపోతే బాగా ఖర్చు అవుతుంది. ఓకే అన్నా, ఖర్చు నీది, నీకు మాట తెప్పించే బాధ్యత నాది. పదన్నా, రా. ఏదో రకంగా ఇంట్లోకి వెళ్ళి ఆ అహల్యను బెదిరించైనా సరే ఇందిరా బాక్స్ తీసుకుని రావాలి.